లోక్‌సభ ముందుకు. లోక్‌సభ ముందుకు ఆదాయ పన్ను బిల్లు. ఆదాయ పన్నుకు సంబంధించి బిల్లయితే ఎట్టకేలకు సభలోకైతే రావడం జరిగింది. 6 దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఆదాయ పన్ను చట్టం 1961 స్థానంలో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. అయితే ఇందులో భాగంగానే ఆదాయ పన్ను బిల్లు 2025ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వాస్తవానికి ఈ బిల్లును ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించింది. కమిటీ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకున్న అనంతరం దానికి అనుగుణంగా నవీకరించి ఈరోజు మళ్ళీ లోక్‌సభ ముందుకైతే తీసుకొచ్చింది. అదేవిధంగా ట్రాన్సాక్షన్ చట్టాలు బిల్లులు ఇక్కడ కూడా ప్రవేశపెట్టింది. సెలెక్ట్ కమిటీ సిఫార్సులన్నింటినీ దాదాపుగా ఆమోదించినట్లు కేంద్ర మంత్రి అయితే తెలియజేశారు. 1961లో రూపొందించిన ఆదాయ పన్ను చట్టానికి 66 బడ్జెట్‌లో ఆ చట్టానికి 66 బడ్జెట్లు అంటే 2 మధ్యంతర బడ్జెట్లు అయితే కలుపుకొని మొత్తం 66 బడ్జెట్లు అయితే వచ్చినాయి. ఎన్నో సవరణలు అయితే జరిగినాయి. దీంతో సంక్లిష్టంగా తయారైంది. పన్ను చెల్లింపుదారులకు వ్యయాలు పెరిగాయి. దీంతో ఈ చట్టాన్ని సమీక్షించి సరళతరం చేస్తామని 2024లో అయితే ప్రభుత్వం చెప్పిందనమాట. అందుకు సంబంధించి కొత్త బిల్లు తీసుకొచ్చింది. ఈ కొత్త బిల్లు ప్రకారం ఆదాయ పన్ను చెల్లించేవారు వారు చదువు లేని వారన్నా చాలా ఈజీగా అయితే తెలుసుకోవచ్చనమాట. సో, ఎక్కువ ఇబ్బందులు లేకుండా ఈజీగా ఇన్‌కమ్ ట్యాక్స్ అయితే చెల్లించడానికి అయితే ఈ బిల్ ఉపయోగపడుతుందనమాట. ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించే వారి కోసం ఈ బిల్ అయితే ఆ పార్లమెంట్‌లో ప్రజెంట్ మనకి ఫైనల్ దశలో అయితే ఉంది. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.